చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది. ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి.